మిమ్మల్ని అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్, మోర్ దెన్ 8 months అవుతుంది. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు వెయిట్ చేస్తారు కదా గుడ్ న్యూస్ కోసం. గుడ్ న్యూస్ రావట్లేదు. మళ్ళీ టెస్ట్కి వెళ్తున్నారు. అయితే ఒక పర్ఫెక్ట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఏమన్నారు అంటే, అమ్మాయికి ఓకే, బట్ అబ్బాయికి ప్రాబ్లం ఉంది. అబ్బాయి వల్లనే పిల్లలు అవ్వట్లేరు, వాళ్ళది డివోర్స్ అయిపోయింది. అబ్బాయి మర్చిపోలేకపోతున్నాడు, అమ్మాయి హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోయింది. మంచిదే. ఇప్పుడు అబ్బాయిలలో 2 రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి ఇంపోటెన్స్ ఒకటి ఉంటుంది, రెండవది స్పర్మటోజెనసిస్ ఒకటి ఉంటుంది. పొటెన్స్ ఉంటుంది, బట్ స్పర్మ్ అనేది వాళ్ళకి కౌంట్ అనేది ఉండదు. అంటే సంతానానికి ఉత్పత్తి చేయగలిగే స్పర్మ్ వాళ్ళ దగ్గర ఉండవు. సో వాళ్ళ దగ్గర పొటెన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ మన హైదరాబాద్లోనే ఏమంటారు, లంగర్ హౌస్ దాటిన తర్వాత సన్ సిటీ అని ఉంటుంది. అక్కడ ఒక అనాథ శరణాలయం ఉంది. అక్కడ అమ్మాయిలు ఎవరైతే అమ్మాయిలు తప్పిపోయిన పిల్లలు, రోడ్డు మీద పడేసిన పిల్లలందరినీ కూడా అక్కడ వాళ్ళు అడాప్ట్ తీసుకుంటారు గవర్నమెంట్. అట్లా ఒకవేళ గనక పొటెన్సీ ఉంది బట్ స్పర్మ్ అనేది లేదు, సో అబ్బాయి అంటే అమ్మాయికి ఇష్టము, అట్లాగే అమ్మాయి హెల్తీగానే ఉంది, అంత బాగానే ఉంది, కానీ ఓవరీస్ లేవు, సంతానం కలగదు. ఇలాంటి విషయం లోపల మీరు డివోర్స్ తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళండి, మీ ఐడి ప్రూఫ్ అన్ని తీసుకొని వెళ్ళండి. మీకు ఒక మంచి అమ్మాయికి అబ్బాయికి కానీ ఎవరికైనా మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు అడాప్ట్ చేసుకోండి. కానీ పెళ్ళికి ముందు ఇవన్నీ తెలిసి కూడా మోసం చేసి మాత్రం ఒకళ్ళ జీవితం నాశనం చేయకండి, దయచేసి నాశనం చేయకండి. ఎందుకోసం అంటే పెళ్ళి అనేటువంటిది ప్రతి ఒక్కరి కళ, ఒక జీవిత కళ. అది అంత హంగామా చేసుకుంటూ అందరూ కలిసి సరదాగా డ్యాన్స్ చేసుకుంటూ, మెహందీ వేసుకుంటూ, పసుపు రాసుకొని, సంగీతని, ఎంతోమంది చుట్టాలను పిలుచుకొని, కొత్త బట్టలు వేసుకొని కుట్టించుకొని కొంతమందికి లైఫ్ ఇస్తున్నారు. నిజంగా పెళ్ళి అంటే కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఇంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని దాంట్లో ఒక్క మోసం ఉందనుకోండి, ఒక్క మోసం ఎంతమందిని మోసం చేసిన వాళ్ళు అవుతారు తెలుసా? వాళ్ళందరి కలకల మీకు తగులుతుంది. ఆ మోసం మాత్రం చేయకండి. ఏదన్నా నిజాయితీగా చెప్పండి. లేదు నా జీవితంలో నేను ఈ అబద్ధం దాచిపెట్టడం వల్లనే నాకు పెళ్ళి అవుతుంది అనుకుంటే మీరు పెద్ద ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఆ పని మాత్రం దయచేసి చేయకండి. నిజం చెప్పి పెళ్లి చేసుకోండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మీ లోపల ఎలాంటి మైనస్ పాయింట్స్ ఉంటాయో అలాగే ఎదుటి వ్యక్తుల్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో నీ మైనస్ పాయింట్ ఎట్లాగైతే నిన్ను ఇబ్బంది పడుతుందో వాళ్ళ మైనస్ పాయింట్ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. సో అలాంటి వాళ్ళకి మీరు లైఫ్ ఇవ్వండి. మీకు ఎవరు లైఫ్ ఇవ్వాలి అనుకుంటే మీరు వాళ్ళకు కూడా లైఫ్ ఇవ్వండి. కానీ మీ దాంట్లో ఒక పర్సంటేజ్ తక్కువ ఉంది, నాకు ఒక మైనస్ పాయింట్ ఉందని 100% పర్ఫెక్ట్ ఉన్న వ్యక్తి నా జీవితం లోపలికి రావాలి అని మోసం చేసి పెళ్లి చేసుకుంటే చాలా పెద్ద తప్పు. ఎందుకోసం అంటే ఇంకా వాళ్ళు జీవితాంతము బాధపడుతూ ఏడుస్తూ మనోక్షోభకి ఆత్మక్షోభకి ఇదైపోయి సమాజానికి భయపడి రోజు ఏడుస్తూ మిమ్మల్ని శాపనార్థాలు పెట్టుకుంటూ ఉండలేక పోలేక చావలేక బతకలేక అదొక జీవిత నరకప్రాయం అవుతుంది. ఎందుకోసం అంటే అంత హంగామా పెట్టి ఖర్చు పెళ్లి చేసిన తర్వాత మీ పిల్లకి ఇట్లయిందట కదా గట్లయిందట కదా అని చెప్పేసానంటే ఆ పెళ్ళికి పెట్టిన ఖర్చు ఎవడు తిరిగి ఇవ్వడు. షామియానా డబ్బు తిరిగిస్తాడా? వంటల డబ్బు తిరిగిస్తాడా? తిన్నోడెవడని డబ్బులు తిరిగిస్తాడా? ఎవ్వడు డబ్బులు తిరిగి ఇవ్వడు. ఆ డబ్బులన్నీ ఒక తండ్రి జీవితకాలం ఖర్చు. ఆ ఖర్చుకి భయపడి చాలామంది ఆడపిల్లలు మళ్ళీ మా నాన్న బాధపడతాడేమో అని ఏడుస్తూ కాపురాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి మోసం మాత్రం చేయకండి. అలాంటి మోసం ఇవ్వడం చేస్తే నా దగ్గర రండి, మీ చేతికి మట్టి అంటకుండా మీకు సొల్యూషన్ ఎట్లా చేయాలో నేను చేసిస్తాను. నేను దాంట్లో ఎక్స్పర్ట్. ఓకే, అంటే ఉన్నారు సార్, పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళకుండా లేదు వద్దు అనేసి ఇంట్లోనే అలా కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికక్కర్లే, నా దగ్గరికి వస్తే నేను సొల్యూషన్ ఇస్తాను. ఓకే, దెబ్బకి ప్రాబ్లం సాల్వ్, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు నిజంగా వస్తారు సార్. సార్ అలాగే ఒక అమ్మాయి సుఖపడాలి అంటే ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పారు. ఒక అబ్బాయి హ్యాపీగా ఉండాలంటే ఎలాంటి అమ్మాయిని చూసుకోవాలి? మాటలు రాని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో. సో ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? సింపుల్. ఒక అమ్మాయి దేన్నైనా సరే ఓర్పుగా ఓర్చుకోగలిగే అమ్మాయిని చూడాలి.
అమ్మాయితో ఉన్నప్పుడు డ్రైవ్కి వెళ్ళినప్పుడైనా సరే, మాట్లాడినప్పుడైనా సరే, దేనికైనా సరే ఓకే నీ ఇష్టం అని ప్రేమగా పలకరించి, ప్రేమగా అన్నిటినీ ఓన్ చేసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ముఖ్యంగా కోపం తక్కువ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మంచిది. ఎందుకోసం అంటే అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు సుఖపడు. అతిగా ఆవేశము ఉన్న అమ్మాయిని ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదు. ఆవేశం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న మగాడి జీవితము కుక్కలు చింపిన విస్తారకు అవుతుంది. ఎందుకోసమంటే ఇప్పుడు నా జీవితంలో జరిగిన అనుభవం, ఆమె విపరీతమైన ఆవేశపర్రాలు, ఎవరు చెప్తే వాళ్ళు ఉంటుంది. వెళ్ళిపోయింది నా గురించి అని చెప్పి మీడియాలో చెప్పింది. ఏమైంది, 5 రోజులు న్యూస్ అయ్యింది. ఓ ఛానల్కి ఒక 3 లక్షల్లో ఒక 10 లక్షల వ్యూలు వెళ్ళిపోయినాయి. చూసేటోళ్ళు అందరూ చూశారు. కానీ నాకు క్లయింట్స్ రావడం తగ్గలేదు, నాకు ఏ నష్టం జరగలేదు. కొంచెం మానసిక క్షోభ వచ్చింది. నేను మెచ్యూర్ మైండ్ కాబట్టి నేను అన్నీ వదిలేసుకున్నా. ఏం జరిగింది, సంసారం నష్టమైంది. ఇప్పుడు ఆమె సారీ చెప్పి రిజెక్ట్ చేసినంత మాత్రాన రేపు మేము ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏమమ్మా మీ ఆయన గురించి అట్లా చెప్పినావు కదా అని ఎవడన్నా అన్నాడు అనుకో, సమాధానం ఎవరు చెప్పాలి? ఆమెనే చెప్పాలి. సో రేపు ఇప్పుడు కలుస్తామంటే కలవలేవు, కలవడానికి ఛాన్సే లేదు. ఒక్కటే చెప్తున్నా, ఏ అమ్మాయి అయితే ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని తాను తెలివితేటలతో చక్కబెట్టుకోవాలి. మొగుడు దొంగైనా, మొగుడు లంగైనా, మొగుడు తిరుగుబోతైనా, ఏదైనా సరే ఆ మొగుడిని ప్రేమతో పట్టుకోవాలి. ఏ మగాడైనా సరే ప్రేమకు లొంగుతాడు. ఎంత పెద్ద మొగాడైనా ప్రేమకు లొంగుతాడు. ఎందుకోసమంటే ఈ ప్రపంచంలో ఏదైనా మగాడికి దొరుకుతుంది, ఏదైనా మగాడికి దొరుకుతుంది. కానీ స్వచ్ఛమైన ప్రేమ, ఆరోగ్యకరమైన శృంగారం కేవలము భార్య దగ్గర మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఇది ఆరోగ్యకరమైన అది. సో ఆరోగ్యకరమైన వాతావరణం మీరు మీ ఇంట్లో క్రియేట్ చేసుకోగలిగితే వాడు ఎంత దరిద్రుడైనా మెల్లిగా మారిపోతాడు. ఓకే, దానికి కొన్ని వశీకరణకి సంబంధించిన కొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా నేను ఇస్తాను. కాకపోతే అది వేరు. కానీ ఇక్కడ ఏముండాలంటే ఇంటెన్షన్, ప్యూర్ లవ్, ఇంటెన్షన్ అనేది ఉండగలిగితే చాలు. అందుకే అబ్బాయి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో తెలుసా? ఏ అమ్మాయి అయితే సమాజం విషయంలో భయపడుతుందో ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నేను సమాజానికి భయపడను, నేను ఎక్కడికంటే అక్కడికి పోతా, నిన్ను నడిలో నిలబెడతా, నీ బట్టలు కూడా తీస్తా అని అందనుకో, దానికి అక్కడనే దండం పెట్టేసి ముందుకెళ్ళిపోవాలి. ఎందుకోసమంటే ఏ కుటుంబమైనా బతికేది పరువుతోటే బతుకుతుంది. ఆ పరువుని నలుగుట్లో పెట్టి పరువు తీసేస్తే ఇంకా ఆ కుటుంబంతో ఆ వ్యక్తికి సంబంధం అవసరం లేదు. పరువు ఇవ్వాలి, కాకపోతే మళ్ళీ రేపు వస్తుంది. పరువు ఒక్కళ్ళు తీసేది కాదు. కాకపోతే ఏంటంటే ఇంకా అలాంటి వ్యక్తి ఈ కుటుంబానికి సెట్ అవ్వరు అనేది వాళ్ళ క్లారిటీ వస్తుంది. ఇంట్లోనే జరుగుతుంది అనుకో, ఎంత పెద్ద గొడవైన ఇంట్లోనే జరుగుతుంది అనుకో, మా పిల్ల ఆ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు ఇంట్లోనే ముచ్చట పెట్టుకుంటూ సెట్టుకుంది అనుకో, అది దానికి పెద్ద నష్టమే ఉండదు. ఇంటి నుంచి బయటకు పోయి రచ్చ అయితే ఆ కుటుంబం అయిపోయింది. ఆ వ్యక్తిని వేలేస్తుంటారు. అందరూ అన్నం తింటారు, అందరూ మళ్ళీ టీవీలు చూస్తారు, అందరూ రొటీన్గానే గడుపుతారు. కానీ ఆ వ్యక్తిని ఇంట్లోకి చేర్చుకోరు ఇంకా. సో మళ్ళీ ఆ వ్యక్తి ఇంకో ఇంటికి వెళ్ళాలి. ఒక మగపిల్లాడు ఇంకో ఇంటికి ఎప్పుడు వెళ్ళడు. ఆ మగపిల్లాడు ఇంకో ఆడపిల్లని ఇంటికి తెచ్చుకుంటాడు. కొన్ని ఒక ఆడపిల్ల ఎప్పుడు కూడా ఇంకో ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో కూడా అట్లాగే చేసుకుంటే బాగుండదు. అందుకే ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ ఆ అమ్మాయికి మీరు క్లారిటీగా చెప్పాల్సింది ఒకటే. ఏమని చెప్పాలి అని అంటే, అమ్మాయి నీకు నాతో ఏదైనా సమస్య ఉంటే నాతోటే గొడవ పెట్టుకో, నాకు చెప్పు, నాకు రాసివ్వు, నేను ఒకవేళ చేయకపోతే పదే చెప్పు, కానీ నన్ను ప్రేమతో సాధించు, కానీ బలవంతంగా నువ్వు నన్ను సాధించకు అని మొదలే చెప్పాలి ఈ విషయం. ప్రేమతో సాధించకుండా నన్ను భయపెట్టి సాధిస్తానంటే మాత్రం ఈ పెళ్ళి వద్దు, నువ్వు వద్దు, చలో అని చెప్పాలి. అంతే. ప్రేమ ఉండగలిగితే కుటుంబం బాగుంటుంది. ప్రేమ, అనురాగము, ఆప్యాయత, అట్రాక్ట్ చేయాలి, ఆకర్షణ. సో ఇంకోటి, వదిలిపెట్టను, ఏదైనా వదిలిపెట్టను, నేను నీతోటే ఉంటా, నువ్వు నన్ను కొట్టు తిట్టు,
నేను నీతోటే ఉంటా, ఇంకా ప్రేమను పంచుతా అని ఎప్పుడైతే ప్రేమను పంచడం స్టార్ట్ చేస్తుందో దుర్మార్గులైనా మంచివాళ్ళు అవుతారు, నాకు నమ్మకం ఉంది. అలాంటి కానప్పుడు టాటా సీ యూ, బాయ్ బాయ్. కానప్పుడు ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేయాలి కరెక్టే. అండ్ అట్ ది సేమ్ టైం లైక్ మీ లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్ కానీ ఆ ఎగ్జాంపుల్ కాకుండా ఇంకొకటి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఉన్నారు అమ్మాయిలు అలా ఉన్నారు, అట్ ది సేమ్ టైం అంత రచ్చ చేయకుండా లైక్ ఎవరికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ అయితే సైలెంట్గా అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓవర్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరన్నట్టు బయటికి వెళ్ళి అలా హల్చల్ చేసి అలా క్రియేట్ చేయకుండా ఇలా సైలెంట్గా అవాయిడ్ చేస్తే కరెక్టేనా? వన్ థింగ్, మాటల వరకు ఏ సమస్య లేదు. మాటలు ఎన్నైనా మాట్లాడుకోండి, బికాజ్ మాటలు డిస్కషన్స్ ఎంతైనా జరగాలి, డిస్కషన్ జరగాలి, మినిట్ టు మినిట్ డిస్కస్ జరగాలి, పాయింట్స్ రాసుకోవాలి. కానీ ఎంత మాట్లాడితే అంత దూరం పెరుగుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకూడదు. మ్యాన్ హ్యాండ్లింగ్, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఇట్స్ అబ్జెక్టబుల్. మ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకూడదు. ఎంతైనా ముచ్చట పెట్టుకోండి, కొట్లాడుకోండి, ఎంతైనా ముచ్చట పెట్టుకోండి, అవి కావాలంటే మళ్ళీ రైట్ ఆఫ్ అయిపోతాయి. కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ రైట్ ఆఫ్ కాదు, ఇప్పుడు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ రైట్ ఆఫ్ కాదు. అబ్బాయిలకైనా చెప్తున్నాను, అమ్మాయిలకైనా చెప్తున్నాను, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. ప్లస్ సమస్యని బయటకి తీసుకెళ్ళిపోయి 10 మందిలో పెట్టకూడదు. పెడితే ఇంకా అయిపోయి రిలేషన్షిప్ అయిపోయినట్టు, ఇంకా అయిపోయినట్టు, ఇంకా రిలేషన్షిప్ ఇక్కడి వరకే. అంత నిజంగా కోపాలు ఉన్నాయి. ఎటన్నా టూర్ వెళ్ళరండి. నిజంగా చెప్పాలంటే నేను ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఒక సెషన్ కూడా పెడదాం అనుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ ఒక మంచి ఎన్విరాన్మెంట్, ఒక హాల్ దొరకట్లేదు, నేను సొంత కడదాం అనుకుంటున్నా. ప్రీ మ్యారిటల్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని చెప్పి మీరు రావాలి, ప్రీ మ్యారిటల్ పోస్ట్ మ్యారిటల్ రావాలి. వస్తే కపుల్ అందరు కూడా రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళకి సెషన్స్, కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి, లైవ్ గొడవలు, ప్రిపేర్డ్ గొడవలు ఉంటాయి అన్నమాట. లైవ్ గొడవలు కామెడీగా అందరు నవ్వుకుంటారు, సరదాగా నవ్వుకుంటారు. అలాంటి గొడవలు పెట్టించి మరి ఈ గొడవలకు సొల్యూషన్ ఏంటి అనేది కూడా, ఎన్నో గొడవలు ఉన్నాయి కదా, అన్ని రకాల గొడవలన్నీ పెట్టించి వాళ్ళకి సెషన్, లైవ్ సెషన్, కౌన్సిలింగ్ సెషన్స్ అన్నమాట. సో ప్రీ మ్యారిటల్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్స్. సో అక్కడికి వస్తే ఇంకెవరు ఇంకా జీవితంలో విడిపోరు ఇంకా. కాకపోతే మ్యారిటల్ లైఫ్లో కావాల్సింది మెయిన్ ఏంటంటే ఒకటి ఆకర్షణ. ఓ అందమైన భార్య చాలా అందంగా ఉందనుకో, అది ఎన్ని తప్పులు చేసినా వాడు వదులుకోడు. ఎందుకోసమంటే ఇంత అందమైన భార్య నాకు దొరకదు. అట్లాగే ఒక అందమైన అబ్బాయి, హెల్తీ అబ్బాయి దొరికాడు అనుకో, అమ్మాయిని సుఖపెట్టే అబ్బాయి దొరికాడు అనుకో, ఆ అమ్మాయి కూడా వదులుకోదు. ఇవి రెండు పర్ఫెక్ట్గా హెల్త్ మెయింటైన్ చేయాలి. ఈ హెల్త్, ఈ ఆకర్షణ కరెక్ట్ మెయింటైన్ చేస్తే మిగతా అన్నీ కూడా జుజుబి. హెల్త్, వెల్త్ అండ్ ఒక లైఫ్ స్టైల్, ఇవి కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మిగతా అన్ని జుజుబి, అన్నీ పోతాయి. నైస్. నిజంగా కౌన్సిలర్ సార్ మీరు చెప్తుంటే అంత కౌన్సిలింగ్ చేసినట్టే ఉంది, ఆ ఫీలింగ్ ఉంది నాకు.